మా శ్రీశైలంకి పార్ట్ 2 పెట్టాము. ఈ వీడియో అంతా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. స్వామివారి టెంపుల్ గురించి ఇంకా చాలా ప్లేసెస్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. సో ప్లీజ్ 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 లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఇదే మా పార్టీ అనుకుంటే చూడండి ప్లీజ్. ఇలాంటి వీడియోస్ మీకు చాలా కావాలంటే మా ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మీ సపోర్ట్ తోటి ఇంకా మాకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చేలా చూడండి. మేమైతే ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి లేచి స్పర్శ దర్శనంకి వెళ్ళాము. ఇంకా ఇప్పుడైతే మనం రోప్ వేకి వెళ్తున్నాము. ఆ స్పర్శ దర్శనంలో అయితే ఇలా టచ్ ఇచ్చారు. ఇప్పుడు మనం వచ్చేసి రోప్ వేకి వెళ్తున్నాము. రోప్ వేకి వెళ్ళాలంటే ముందు మనం పాతాళ గంగ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ రోప్ వేకి టికెట్స్ ఇస్తారు. బోటింగ్ కింద ఉంది. బోటింగ్ టికెట్స్ కింద ఇస్తారు. ఇప్పుడు మనం రోప్ వేకి వచ్చాము. హాలిడే కాబట్టి ఫుల్ గా రష్ ఉంది. 45 minutes వెయిటింగ్. కిందకి వెళ్ళాక బోటింగ్ ఉంది. బోట్ లో శ్రీశైలం మొత్తం ప్రాజెక్ట్ చూపిస్తా. ఇక్కడ చూస్తారా? కింద కనిపించే డ్యామ్ మనము బోటింగ్ దానిలో చేస్తాము. నచ్చిన వాళ్ళు బోటింగ్ కి వెళ్ళచ్చు, లేకపోతే మళ్ళీ రిటర్న్ వచ్చేయచ్చు. ఇవే రోప్ వే క్రెయిన్స్. కిందకి వెళ్తుంటే నాకు చాలా అంటే చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. ఒక్కొక్క క్రెయిన్ లో 2 kids కూర్చోవచ్చు, 4 adults కూర్చోవచ్చు. టాప్ నుంచి బాటమ్ వరకు డ్యామ్ ని చూస్తూ వెళ్తుంటే ఆ విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ కనిపించే దగ్గర నుంచి మనం బోట్ ఎక్కుతాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము రోప్ కింద వరకు దిగేసి ఇప్పుడు బోట్ రైడింగ్కి వచ్చాము. ఇది శ్రీశైలం ప్రాజెక్ట్ అంతా చూస్తాము. నాకైతే చాలా ఎక్సైటెడ్గా ఉంది. మరి మీకు వెల్కమ్ టు ది వీడియో. ఎవరైనా ఈ బోట్ రైడ్ చేయాలనుకుంటే శ్రీశైలం విజిట్ చేయాలి. సో ఈ బోట్ ఎక్కాలంటే ముందు రోప్ వే ఎక్కాలి. సో విచ్ కాస్ట్ అరౌండ్ 80 rupees ఫర్ అడల్ట్స్ అండ్ 60 rupees ఫర్ చిల్డ్రన్ ఫ్రమ్ 3 to 10 ఏజ్ గ్రూప్. అండ్ అక్కడ నుండి మళ్ళీ ఈ బోట్ రైడ్ ఎక్కాలంటే ఈ బోట్ కోసం మళ్ళీ ఒక 80 rupees అడల్ట్స్కి తీసుకుంటారు, ప్లస్ ఒక 60 rupees చిల్డ్రన్కి తీసుకుంటారు. సో యా, ఇట్ ఈస్ బోత్ ఫర్ టు అండ్ ఫ్రో. అండ్ ఇప్పుడైతే మనం డ్యామ్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఇది కృష్ణానది. ఈ కృష్ణానది ఎక్కడి నుంచి వస్తుందంటే మహారాష్ట్ర మహాబలీశ్వరం జన్మస్థానం. అక్కడి నుంచి కర్ణాటక, అల్మట్టి, బీచుపల్లి, నారాయణపూరు, తుంగభద్ర, జోరాల, నెక్స్ట్ శ్రీశైలం. ఈ గేట్లు ఓపెన్ చేస్తే నాగార్జున సాగర్ ఓపెన్ చేస్తే విజయవాడ ఓపెన్ చేస్తే సముద్రంలో కలుస్తుంది. సముద్రంలో ఎక్కడ కలుస్తుంది అంటే కృష్ణా డిస్టిక్ అని అంశల దీవిలో ఒక బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇదే డ్యామ్. ఈ డ్యామ్ ఒరిజినల్ నేమ్ వచ్చి నీలం సంజీవరెడ్డి సాగర్. శ్రీశైలంలో ఉంది కాబట్టి శ్రీశైలం డ్యామ్ అంటాం, లేదంటే శ్రీశైలం ప్రాజెక్ట్ అంటాం. ఈ 2 పేర్లే మనకు తెలుసున్నది, పేపర్లో, టీవీలో చూసేది. ఇది 1963లో నెహ్రూ గారు శంకుస్థాపన చేస్తే 83 నాటి కంప్లీట్ అయిందండి. 20 years పట్టింది. ఈ డ్యామ్ కట్టేటప్పుడు నీలం సంజీవరెడ్డి గారు మనకు సీఎంగా, రాష్ట్రపతిగా చేశారు. ఆయన ఈ డ్యామ్ కట్టేటప్పుడు ఎంతో కృషి చేశారు కాబట్టి ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేరు పెట్టారు. ఆయన ఎక్కడ కాదండి, అనంతపురం డిస్టిక్, ఎల్లూరు గ్రామం. డ్యామ్ డిజైనర్ వచ్చి KL రావు, విజయవాడ. రైట్ సైడ్ గ్రీన్ బిల్డింగ్ కనబడుతుంది కదా, అది రైట్ సైడ్ పవర్ హౌస్ అండి, 770 MW. ఈ లెఫ్ట్ సైడ్ది వచ్చి 900. 2020లో పవర్ ప్లాంట్లు బ్లాస్ట్ అయినాయి కదా, ఈ లెఫ్ట్ సైడ్దేనండి. నీటి మట్టం జాలి చూసారు కదా, ఆ జాలి నుంచే పవర్ ప్లాంట్లకు వాటర్ వెళ్తుంది అనమాట. మనకి వాటర్ వచ్చే సైడ్గానే 16 kilometers బయలుదేరితే అక్క మహాదేవి గృహాలు విన్నారు కదా, సుమారు 800 సంవత్సరాలు పైబడి జరిగిన కథ అండి ఇది. అక్కడ 1,00,000 సంవత్సరాలు ఏర్పడ్డ కేవ్స్ ఒకటి ఉందండి, పురాణ ఉత్సవాలు చెప్పిన లెక్కల ప్రకారంగా. అక్క మహాదేవిది కర్ణాటక. మల్లికార్జున స్వామి ఒక స్వరూపాన్ని చూసి పెళ్ళంటూ చేసుకుంటే ఆ మల్లికార్జున స్వామినే పెళ్లి చేసుకోవాలని వీరశైలి మతస్థురాలు. ఒంటి మీద నూలు పోగు లేకుండా ఇక్కడ మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చిందండి. ఆమె కొన్ని అననీయ కారణాల వల్ల వస్త్రాలు వదిలేయడం అనేది ఆమె తల ఎంటికలే వస్త్రాలుగా ఏర్పరచుకుంది. ఆమె పేరు మహాదేవి. అందరూ అక్క అక్కండ వల్ల అక్కమదేవిని పిలువబడుతుంది. అక్క మహాదేవి ఇక్కడ మల్లికార్జున స్వామి దర్శించి 1,00,000 సంవత్సరాలు ఏర్పడ్డ కేవ్స్ లోపలికి వెళ్ళి దాదాపు 12 సంవత్సరాలు తపస్సు చేసింది. ఆమె తపస్సుకు ప్రతిరూపంగా శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ప్రత్యక్షమై
ఒక స్వయంభూ శివలింగాన్ని నిలిపించారు కేవ్స్ లోపల. మన శ్రీశైలంలో ఉన్నది జ్యోతిర్లింగం అంటాం, అదేమో స్వయంభులింగం. మన శ్రీశైలంలో లింగానికి వేల రూపాయలు పెట్టి అభిషేకాలు చేస్తాం, లేదంటే పూజారులు చేస్తారు. ఆ కేవ్స్ లోపల ఉన్న లింగానికి న్యాచురల్గా అభిషేకం జరుగుతూనే ఉంటుంది. అక్కడ 365 రోజులు అభిషేకం పడతానే ఉంటుంది. కానీ ఆ పడే వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరికి అంతసిక్కన ప్రశ్న అండి ఇప్పటి వరకు. ఆమె అక్కడ కొంతకాలం తపస్సు చేసి, దానికి ఆపోజిట్లో కొండ ఒకటి ఉందండి, కదిలి వనం అంటారు. ఆమె అక్కడికి వెళ్ళి కొంతకాలం తపస్సు చేసి అక్కడే శివుల్లో ఒక జ్యోతిరూపాలు ఐక్యమైపోయింది. మీరందరూ ఇక్కడ స్వామివారి దర్శనానికి వెళ్ళారు కదా, ఇంతకు ముందు కానీ ఈ రోజు కానీ మీలో శ్రీశైలం లింగం తాకిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరా? లింగం తాకడానికి వెళ్ళిన వాళ్ళకైతేనే గర్భగుడిలో విగ్రహాలు కనబడతాయి. దూర దర్శనం అనేటప్పుడు 2 గుమ్మాలు ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తాం. మీరు గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ద్వారం దాటిన వెంటనే లెఫ్ట్ సైడ్ లో బ్లాక్ విగ్రహం ఉంటుంది, గమనించారు కదా, ఆమె అక్కమ్మదేవి. లింగం తాకలేని వాళ్ళు ఎప్పుడైనా తాకడానికి వెళ్తే గమనించండి, రైట్ సైడ్ 2 విగ్రహాలు ఉంటాయి, యామారెడ్డి, మల్లమ్మ, చిద్రామప్ప. వీళ్ళు ముగ్గురు కూడా కర్ణాటక వాళ్ళే, మనకలాగా మానవ జన్మ ఎత్తిన వాళ్ళే. శ్రీశైలం గర్భగుడిలో పెట్టారంటే వాళ్ళు ఎంత భక్తపరులు అయ్యి ఉంటారో ఒకసారి ఆలోచించండి. మనకలాగా మానవ జన్మ ఎత్తిన వాళ్ళు విగ్రహాలు తీసుకెళ్లి భూ ప్రపంచంలో ఎక్కడని చూసామా? శ్రీశైలం గుడిలో తప్ప ఇతర గుడిలో లేవు. మనకి ఈ ప్లేస్ వరకే పాతాళ గంగ అంటాం. పాతాళ గంగని ఎందుకంటామంటే కాశీ నుంచి గంగా నది అంతర్వాయంగా భూగర్భ జలాల కిందకు వచ్చిందంటారు. అందువల్ల ఈ ప్లేస్కి అంత పవిత్రత, ప్రత్యేకత. నది వచ్చి కృష్ణానది, ఫారెస్ట్ వచ్చి నల్లమల ఫారెస్ట్, డ్యామ్ స్టోరేజ్ వచ్చి 885 ఫీట్స్ అని చెట్లు మొదల వరకు. ఇప్పుడు నార్మల్ డీప్ చూసుకుంటే 830 ఫీట్ ఉంది. ఇదే పాతాళ గంగలో చంద్రగుప్తుడు అనే మహారాజు తన కూతురు శాపం వల్ల పచ్చల బండ అయి ఉన్నాడు. అందువల్ల చూడటానికి వాటర్ అంతా గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇదే వాటర్ చేతిలో తీసుకున్న వాటర్ బాటిల్లో పట్టుకున్న ఫ్లోర్ వైట్గా ఉంటుంది. ఈ డ్యామ్లో ఉన్నంతసేపే పచ్చదనం. ఇదే డ్యామ్ దాటి బయటికి వెళ్ళిపోతే ఫ్లోర్ వైట్గానే ఉంటుంది. మీరు నాగార్జున సాగర్, విజయవాడ చూసే ఉంటారు. మీరు స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు మండపంలో పెద్ద నందుడు చూసారా టెంపుల్ లోపల? అదే సేమ్ నంది పాతాళ గంగలో ఉంది. గుళ్ళో ఉన్నదాన్ని శనగల బసం అని అంటారు, ఈ పాతాళ గంగలో ఉన్నదాన్ని ఉబ్లీ బసం అని అంటారు. ఈ పాతాళ గంగలో స్నానం చేసిన, తలపై నీళ్ళు జల్లుకున్నా చేసిన పాపాలు పోతాయని చరిత్రలు ఉన్నాయి. ఐషు మన అందరూ తెలుసున్నది. మనం శ్రీశైలం వస్తాం, ఎన్నో వందల వేలు ఖర్చు పెట్టుకుని శ్రీశైలం వస్తాం. స్వామివారు దర్శనం చేసుకుంటాం, లడ్డు ప్రసాదాలు, స్నానాలు, వీలుగా ఉంటే ఇట్లా బోటింగ్ చేసుకుంటాం, వెళ్ళిపోతుంటాం. మనం శ్రీశైలం వచ్చినందుకు అంత ఖర్చు పెట్టుకుని వచ్చిన అందువేలో సాక్షి గణపతి టెంపుల్ ఒకటి ఉంది. కంపల్సరీ శ్రీశైలం వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ మన గోత్రనామా చెప్పుకుండా స్వామివారిని దర్శించుకోవాలంటండి. ఎందుకంటారేమో, కైలాసంలో తన తండ్రి ఎదురుగుండా, శివుడి ఎదురుగుండా సాక్ష్యం పలుకుతాడన్నమాట. ఎవరెవరు శ్రీశైలం వచ్చారు, ఎవరెవరు శ్రీశైలం రాలేదనేది. త్రేతాయుగంలోనే శ్రీరామచంద్ర ప్రభు ఈ స్వామివారిని దర్శించి ఆ సాక్షి గణపతిని సందర్శించినట్టు చరిత్రలు ఉన్నాయి. అందువల్ల సాక్షి గణపతిని పిలువబడుతుంది. మనం శ్రీశైలంలో చూడవలసిన ప్రదేశాలు, మన టెంపుల్ బ్యాక్ సైడ్ 1/2 కిలోమీటర్ దూరంలో ఛత్రపతి శివాజీ మ్యూజియం ఒకటి ఉంది. శివాజీ చరిత్ర అంతా దాంట్లోనే ఉంటుంది. దాని కిలోమీటర్ దూరంలో యామారెడ్డి, మల్లమ్మ, కన్నీరు ఆశ్రమం ఒకటి ఉంది. చెక్ పోస్ట్ దాటిన తర్వాత సాక్షి గణపతి, పాలధార, పంచదార, అటికేశ్వరం, శిఖరేశ్వరం. శ్రీశైలం నుంచి 22 కిలోమీటర్ లాంగ్ జర్నీ చూసుకుంటే ఇష్టకామేశ్వరి టెంపుల్ విన్నారు కదా, వాళ్ళు జీపులు మాత్రమే నడుస్తాయండి, వేరే వెహికల్ వెళ్ళాలి. ఒక మనిషికి 1000 రూపీస్ తీసుకుంటారు. శిఖరం నుంచి 2 కిలోమీటర్లు ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్లో ఉంటే దారది. మన భారతదేశం మీద ఎక్కడా లేదంటే ఇష్టకామేశ్వరి టెంపుల్, వాళ్ళు శ్రీశైలం ఒకచోట ఉంది. అక్కడ ఇష్యూ ఏంటంటే మన నుదుటికి బొట్టు పెట్టుకుంటే మన నుదుటి స్పర్శ ఎంత మెత్తగా తగులుతుందో అమ్మవారి విగ్రహానికి రాతికి బొట్టు పెడితే అంతే మెత్తగా తగులుతుంది. ఒక రాతికి మనకలాగే స్పర్శ తగులుతుందంటే ఎంత పవిత్రమైన ప్లేస్ అనేది ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మేము శ్రీశైలం బోట్ షికార్లో ఉన్నాము. ఫస్ట్ రూమ్ నుంచి రోప్వేలో ఎక్కి, రోప్వేలో నుంచి బోట్ షికార్ దగ్గరికి వచ్చాము. బోట్ షికారు ఎక్కి కూర్చున్న తర్వాత చుట్టూ పరిసరాలు చాలా అందంగా ఉన్నాయి. అనుకోకుండా ఆంధ్ర అమ్మాయిలు మమ్మల్ని కలవటం జరిగింది. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, మేము చాలా హ్యాపీగా ఉన్నాము. వాళ్ళని చూసి చాలా నాళ్ళు అయిపోయింది. బహు అద్భుతంగా ఉంటాయి. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నలుగురికి చెప్పండి. ఇక్కడ శ్రీశైలం మేము టూర్ చూడటానికి వచ్చాము. ఈ వచ్చిన తర్వాత గుడి టెంపుల్ దగ్గర నుంచి బోర్డు వరకు రావడానికి రోప్వేలో వచ్చాము. ఆ రోప్వేలో నుంచి బోటింగ్ ఎక్కి ఇదంతా చూద్దామని వచ్చాము. ఇక్కడ అంతా చుట్టూ కొండలు, మధ్యలో వాటర్, తర్వాత ప్రాజెక్టు చాలా ఎక్సలెంట్గా ఉంది. ఈ వాతావరణం కానీ ఇదంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ బోట్లో
బోట్లో షికారుకు వచ్చేటప్పటికి ఇక్కడ ఆంధ్ర అమ్మాయిలు అని చెప్పి యూట్యూబ్ నడుపుతున్నారు. ఇక్కడ వీళ్ళిద్దరు చాలా చిన్నపిల్లలు వయసులో, కానీ చాలా ఇన్ఫర్మేటివ్ మెసేజ్ కానీ చాలా ఇదిగా చేస్తారు. అప్పుడప్పుడు వీళ్ళని చూస్తుంటాం కానీ వీడియోలోనే చూస్తుంటాము. కాకపోతే ఇక్కడికి వచ్చారు, చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. వీళ్ళ వీడియోస్ కానీ ఫుడ్ మీద కానీ రెస్టారెంట్స్ మీద కానీ బాగా ఇస్తుంటారు. వీళ్ళ ఛానల్ అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, వీళ్ళని ప్రోత్సహించండి. మా శ్రీశైలం ట్రిప్ అయితే అలా జరిగింది. స్వామివారి దర్శనంతో పాటు ఇలాంటి చాలా మంచి ప్లేసెస్ చూసాం. మీరు కూడా శ్రీశైలం వెళ్ళినప్పుడు ఈ అన్ని ప్లేసెస్ చూసి చాలా మెమరీస్ సేవ్ చేసుకోండి. మరొక వీడియోతో నెక్స్ట్ సండే మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్.